వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. గోలుగొండలో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన. అనకాపల్లి జిల్లా గోలుగొండ ఎస్సీ కాలనీలో సుమారు 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి ఎంపీపీ గజ్జలపు మణికుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిటీ భవనం లేక ఇబ్బంది పడుతున్న కాలనీవాసుల కోసం జిల్లా పరిషత్తు నుంచి 10 లక్షలు మరియు ఎంపీపీ గ్రాంట్ ద్వారా 5 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆమె అన్నారు. అలాగే సర్పంచ్ కె అపారావు మాట్లాడుతూ, ఎప్పటి నుంచో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న నేడు గ్రామస్తుల కోరిక నెరవేరిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైసీపీ సర్పంచులు, ఇంజనీర్ అసిస్టెంట్ సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ ఫోటోలు వీడియో సార్ ఒక నిమిషం వాళ్ళకివ్వండి సార్. మీరు ఇటు చూడండి, ఫోటో కొడుతుంది. అందులో బాగా కొడుతుంది సార్. ప్రెసిడెంట్ గారు కొట్టండి. జగన్ చూడండి సార్. రాను సార్. అయిపోయింది సార్. ఫోన్ సిరండి నుంచో సార్. ఫస్ట్ ఏం చెప్పండి ప్రెసిడెంట్ గారు. మిగిలితే అమ్మ తలుచుకుంటే అయిపోతామా మేడం గారు. అలాగే లక్ష్మణ్ గారు ముందుకు రండి. గోలుగొండ గ్రామంలో ఎస్సీ కాలనీలో జిల్లా పరిషత్ నిధుల నుండి గౌరవ ఎంపీపీ గారు అంబేద్కర్ భవన్ నిర్మాణం వరకు 10 లక్షల రూపాయలు ఈ ఎస్సీ కాలనీలో గ్రాంట్ తీసుకురావడం జరిగింది. అందుకు గాను గౌరవ ఎంపీపీ గారికి మా గోలుగొండ ఎస్సీ కాలనీ నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కూటమి నాయకులు, అలాగే పెద్దలందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క అంబేద్కర్ భవన్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ యొక్క భవన నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ మరీ ముఖ్యంగా గౌరవ ఎంపీపీ గారికి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గోలుగొండ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఏదైతే కొంతకాలంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి గోలుగొండ మండలంలో ఒక కమ్యూనిటీ హాల్ ఇంతవరకు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా అయ్యింది. అయితే ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారంతోనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మన జిల్లా పరిషత్ నుండి మరి నా సుభద్ర మేడం గారు ఇలాగ గోల్గొండ హెడ్ క్వార్టర్కి మరి మాకు కమ్యూనిటీ హాల్ లేదండి అని చెప్పగానే నేను ఇస్తానమ్మా అని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా జడ్పీ చైర్పర్సన్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి మరి సహకారంగా మన జడ్పీటీసీ గారు అయినటువంటి సొర్ల వెంకటగిరిబాబు గారు సహకారంతోనే ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఎందుకంటే ఆయన అక్కడ మాట్లాడి మాకు కావాలమ్మా బిల్డింగు, అక్కడ ఎస్సీ వాసులందరూ కూడా ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్న ప్లేస్ అనేది లేకుండా అయిపోయిందని చెప్పగానే మరి మన గిరిబాబు గారి సహకారంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుండో మా ఎస్సీలకు ఉన్నటువంటి కళ ఈ రోజుకి నెరవేరుతుందని ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారండి. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహకరించాలా దీనికి.
మేము 10 లక్షలు ఇచ్చాము, మీరు మీ తరపు నుండి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక ఈ సభాముఖంగా కూడా మరి మేము అడగడం జరుగుతుంది. మిగతా గ్రామాన్ని ప్రజలందరినీ కూడా పార్టీలు కాదు ఇక్కడ మనం చూడాల్సింది, ప్రతి గ్రామం ప్రతి వీధి కూడా డెవలప్మెంట్ గురించి అందరూ కూడా సహకరించడానికి ఇక్కడ అందరూ కూడా మా పార్టీ నాయకులు, మరి మా పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పాడి శాంతారాం గారు, అలాగే నాగాపురం సర్పంచ్ అయినటువంటి మరి రఘురామ్ గారు, మరి అంపేడ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. కాదంపాలెం సర్పంచ్ గారు అందరూ రావడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా మా పిలుపు మేరకు, అలాగే ఎక్కడ సత్యనారాయణ గారికి నిన్న చెప్పాము మేము, సార్ మీరు ఉండాలా, మరి ఇక్కడ గొలుగొండ ప్రజలందరూ కూడా ఎప్పటి నుండో మీరు కూడా చాలాసార్లు అక్కడ ఒకటి భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే గడప గడపకి తిరిగినప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు కూడా ఈ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు మరి ఆ దేవుని దయ వల్ల మీ ప్రజలందరూ కూడా కృప వల్ల కూడా ఈవేళ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇది త్వరితగతిని పూర్తి చేయడానికి జూన్లో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన జడ్పీ సైడ్ పర్సన్ గారిని కూడా ఇన్వైట్ చేస్తామండి. గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, అందరూ సహాయ సహకారంతో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఈ బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి సహకరించడానికి, ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి మరి కసిపల్లి అప్పారావు గారు చాలా సందర్భంలో, అలాగే వీరబాబు తమ్ముడు కూడా వచ్చి చాలా సందర్భంలో మాకు బిల్డింగ్ కావాలని చెప్పేసి మేము ఎప్పుడైతే ఎంపీపీగా మరి అక్కడ ప్రజలందరూ ఆమోదంతో మేము అప్పుడే మా నోటీసులో పెట్టడం జరిగింది. అన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించి ఈరోజు ఈ బిల్డింగ్ శాంక్షన్ అవ్వడానికి ప్రతి ఒక్కరి ఒక సహాయ సహకారం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మరి మండలంలో 1,17,00,000 మరి ఈ సంవత్సరం 25-26 బడ్జెట్ మరి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 87 లక్షలు అయితే 40 లక్షలు పాత గ్రాంట్ కలిపి 1,17,00,000 ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా సహకారం అవ్వడానికి, సకాలంలో అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించాలని, మరి ఎటువంటి అభివృద్ధికి మేమైతేనేమి వారైతేనేమి కూడా ఆటంకపరిచేవారు కాదని మేము భావిస్తూ సభాముఖంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మా ఆహ్వానానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అటు రూలింగ్ ఇటు మిత్రపక్షం ప్రతిపక్షం నాయకులందరికీ కూడా మీకు ప్రత్యేకంగా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామం నుండి. దీనికి కారణం ఏంటంటే పాలకుడు ఎప్పుడు కూడా సేవకుడు అవ్వాలి, నాయకుడు అనగానే పార్టీ పట్టుకోవాలి, అభివృద్ధి అనగానే లీడర్ కావాలి. సో ఎప్పుడు కూడా సేవకుడుగానే ఉండాలి. మీరు సేవకులుగా ఉన్నంతసేపు మీరు ఏ పార్టీలో ఉన్న ప్రజల మన్నలన్నీ మీ వైపే ఉంటాయి. ఇది పక్కాగా గ్రామం నుండి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా కాలనీలోని ఈ కార్యక్రమాన్ని బిల్డింగ్ ఏర్పాటు చేయడం అనేది ఎంపీపీ గారి జీవిత చరిత్రలో ఇది ఒక చరిత్రగా ఉంటుంది. మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. మండల హెడ్ క్వార్టర్లో ఉన్నప్పటికీ కూడా కమ్యూనిటీ భవనం లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న చిన్న మీటింగ్లు కార్యక్రమాలు చేసుకోవడానికి మేడం గారు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే దీని మీద వినతిపత్రం అందజేయడం, దానిపైన మేడం గారు హస్బెండ్ సత్యనారాయణ మాస్టర్ కూడా చాలా కృషి చేసి ఖచ్చితంగా మా పదవి పూర్తయ్యే లోపైన మీ బిల్డింగ్ తెస్తామనేది మాకు మాట ఇవ్వడం, దానికి సర్పంచ్ గారు నిరంతరం కూడా వాళ్ళే వేటాడుతూ బిల్డింగ్ సాధించుకొచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు. ప్రభుత్వ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం నుండి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండాల్. జై భీమ్. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.